దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఈరోజు మనం మధ్య తూర్పు దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, దాని ప్రభావంతో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, భారత్పై దాని ప్రభావం గురించి మాట్లాడబోతున్నాం. గత 2.5 సంవత్సరాలుగా మధ్య తూర్పు దేశాల ప్రతీకార దాడులతో రగిలిపోతున్నాయి. ఇజ్రాయెల్, గాజా, లెబానాన్లలో రోజు దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఈ రీజియన్లో శాంతి నెలకొన్న సూచనలు కనిపించడం లేదు. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు మొదలుపెట్టింది. రైజింగ్ లైన్ అనే పేరుతో ఈ దాడులు ముమ్మరంగా సాగుతాయి. ఈ దాడుల్లో ఇరాన్ యొక్క ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామీ మరణించినట్లు సమాచారం. అలాగే ఒక ప్రముఖ న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా ఈ దాడుల్లో మరణించినట్లు టాస్మిన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులు ఇరాన్లోని అణ్వాయుధాలు డిపోలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయని తెలుస్తుంది. ఇరాన్ కూడా నిశ్శబ్దంగా ఉండలేదు. ప్రతీకారంగా ఇజ్రాయెల్పై భారీ బాలిస్టిక్ క్షిపణులు దాడి చేసింది. దాదాపు 200కి పైగా క్షిపణులను 2 విడతల్లో అర్ధరాత్రి నుంచి ప్రయోగించింది. ఇజ్రాయెల్ యొక్క ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేం సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడిలో టెల్ అవీవ్లో 3 మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మధ్య తూర్పు దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఉద్రిక్తల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 7% పైగా పెరిగాయి. దీని ఫలితంగా భారత్తో సహా అనేక దేశాల్లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవన వ్యయంపై ప్రభావం చూపనుంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇజ్రాయెల్, ఇరాన్ గగనతలంపై పౌర విమానాల రాకపోకలు నిలిపివేశాయి. భారత్ కూడా ఈ జాగ్రత్తలో భాగమైంది. ఎయిర్ ఇండియా సహా ఇతర విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా భారత కేంద్ర ప్రభుత్వం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్లోని భారత రాయబార కార్యాలయం ఒక ట్వీట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచిస్తుంది. ఇజ్రాయెల్ అధికారులు హోమ్ ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరింది. అత్యవసర సహాయం కోసం రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్లు 972547520711 లేదా 972543278392, ఈమెయిల్ cons1.televiv@meagov.in ను సంప్రదించాలని తెలిపింది. మధ్య తూర్పు దేశాల్లో ఈ యుద్ధ వాతావరణం ఎప్పటికీ చల్లారుతుందో తెలియని పరిస్థితి. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అల్లాకల్లోలంగా మారే అవకాశం ఉంది. భారత్లో ఇంధన ధరలు పెరిగితే రవాణా, రిటైల్, ఆహార ధరలపై కూడా ప్రభావం పడవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. మరిన్ని వార్తల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.